నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా చివ్వెళ్ల మండలం కుడకుడలో షేర్లరాములు కుటుంబాన్ని ప్రస్తుతం షర్మిల పరామర్శిస్తున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఆయన మాకు ముసలాయనకు 200 పిచ్చికేసి ఇచ్చిండు, 2 రూపాయలు అక్కడ కేజీ బియ్యం ఇప్పించిండు, ఉచిత కరెంట్ అన్ని ఇప్పించగల. ఆయన చచ్చిపోయినా కదా ఈయన 2 దమ్ములు గుండె భయం డౌట్ వచ్చింది. డాక్టర్ గారు తీసుకపోతే ఈయనకు ఎవరి మీద దిగులు పెట్టుకున్నట్టే. అప్పుడు సారు మాకు టీవీ ఉండి టీవీలో నిలబెట్టి టీవీలో తీసుకుండు సార్. అప్పుడు వైఎస్ సార్ ఫోటో, ఆ ఫోటో చూసి ఇంక అంత సారే చచ్చిపోయినాక ఇంక నాకు ఎందుకు ఇవ్వదు అనుకోండి. ఇక తెల్లారు కదా ఈయన చనిపోయింది. ఒక 10-15 రోజుల కదా ఇక ఏమో డౌట్ పోయి ఏమో గుండె ఒకటి ఏమో చేసింది. ఇక నాకైతే పిచ్చి భయం అనిపించింది కదా. మీ ఏడ్చుకుంటే ఒక పక్క పైన ఏమంటే కాల్చి పడిపోయింది. ఇక నాయన చచ్చిపోయినాక ఇక మా నాయన సార్ చచ్చిపోయినాక 5-10 రోజులకు నల్గొండ జిల్లాలో తొలి విడత పరామర్శ యాత్ర అంటే వైఎస్ఆర్ మరణాంతం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించేందుకు షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో తొలి విడత ఈ రోజుతో ముగుస్తుంది. 7వ రోజు ఈ రోజు సూర్యాపేటలోని 3 కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కుడకుడలోని షేర్ల రాములు కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. షేర్ల రాములు వైఎస్ఆర్ అంటే అమితమైన అభిమానం. ఆయన మరణంతో తట్టుకోలేక టీవీ చూస్తూనే గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ రాములు కుటుంబాన్ని ఇప్పుడు షర్మిల పరామర్శించడం జరుగుతుంది. రాములకు భార్య, కొడుకు, కోడలు ఉన్నారు. ఆ కుటుంబ సభ్యులతోటి వారికి అంటే రాజశేఖర్ రెడ్డి ద్వారా వాళ్ళు ఏం మేలు పొందారు, రాజశేఖర్ రెడ్డి అంటే అంత అభిమానం ఎందుకనేది తెలుసుకోవడం జరుగుతుంది. షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర నల్గొండ జిల్లాలో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, అదేవిధంగా సూర్యాపేట, కోదాడలో 6 నియోజకవర్గాల్లో 7 రోజుల పాటు కొనసాగింది. 7 రోజుల్లో 30 కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఇప్పుడు ఈ షేర్ల రాముల కుటుంబంతో మొత్తం 30 కుటుంబాలను పరామర్శించినట్లు ఈ పరామర్శ యాత్ర తొలి విడత పరామర్శ యాత్ర ఇప్పుడు ముగుస్తుంది. మళ్ళీ 2వ విడత త్వరలోనే 2వ విడత కూడా చేపట్టి ఇంకా మిగిలిపోయిన 26 కుటుంబాలను కూడా త్వరలో చేపడతామని చెప్పడం జరుగుతుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా అంటే తొలి నుంచి 7 రోజుల వరకు మొత్తం 21వ తారీఖు నుంచి ఈ రోజు 27వ తారీఖు వరకు ఎక్కడ చూసినా అపూర్వ స్పందన లభిస్తుంది పరామర్శ యాత్రకు. అంటే ఒక కుటుంబ సభ్యులు కోల్పోయి వాళ్ళు పుట్టేడు దుఃఖంతో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తున్న తరుణంలో ఆ గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి షర్మిల కోసం ఘన స్వాగతం పలకడంతో తమ ఆత్మీయ అనుబంధాన్ని పంచుకోవడం జరిగింది. ఎక్కడ చూసినా ప్రజలు అంటే ఎదురేగి అంటే 2-3 రోజులుగా ఆమె కోసం ఎదురు చూస్తూ ఆమె రాక కోసం అంటే పనులన్నీ మానుకొని ఎదురు చూడడం మనకు చూస్తున్న గ్రామాల్లో కనిపిస్తుంది. ఎక్కడ చూసిన ఒక పండుగ వాతావరణంలో ఈ పరామర్శ యాత్ర కొనసాగిందంటే ఒక కుటుంబ సభ్యుని కోల్పోయి పుట్టేడు దుఃఖంతో ఉన్న వారు ఆవేదనలో పాలు పంచుకోవడం దానికి వస్తున్న షర్మిలకు అంటే ఆ ఆవేదన అంతా మర్చిపోయి అంటే కుటుంబ సభ్యులు కూడా ఒక పండుగ వాతావరణం ఆనంద బాష్పాలు రాల్చే పరిస్థితి ఈ నల్గొండ జిల్లాలో నెలకొంది. ఎందుకంటే నల్గొండ జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కొండంత అండగా ఉంటుందనేది చెప్పకనే చెప్పినట్లుగా ఈ పరామర్శ యాత్ర ద్వారా ఇక్కడ ప్రజలు చూపిన ఆహ్వానం బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తానికి ఈ 6 నియోజకవర్గాలు 7 రోజుల పాటు అయిన పరామర్శ యాత్రలు ఎక్కడ కూడా ప్రజలు అంటే పార్టీలకు, రాజకీయాలకు, అదేవిధంగా కుల మతాలకు తావు లేకుండా అందరూ కూడా ఐక్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా ఐక్యంగా ముందుకు వచ్చి షర్మిల మేడం చూడాలి, రాజశేఖర రెడ్డి రాజన్న కూతురును మేము కలవాలి, ఆమెకు తమ బాధ చెప్పుకోవాలి, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలాంటి మేలు పొందామో మేము లబ్ధి పొందిన కుటుంబాలం కాబట్టి వారికి ఏ విధంగా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి, మీ నాన్న ఉన్నప్పుడు ఇలా జరిగిందని చెప్పుకోవడానికి కూడా రోడ్ల పంట, దారుల పంట ఎదురేగి అంటే ప్రజలు మీ నాన్న ద్వారా నేను ఇలాంటి లబ్ధి పొందినని చెప్పడం చాలా మనం ఈ గ్రామాల్లో తిరిగిన గ్రామాల్లో చూసాము. ఎక్కడ చూసిన ఈ అపూర్వ స్పందన రావడంతో రాజశేఖర రెడ్డి చేసిన మేలు ఇంత బలంగా ఉంది. ఒక వీరికి మనోధైర్యాన్ని ఇవ్వాలి. వీరందరికీ కూడా రాజశేఖర రెడ్డి చేసిన మేలును మర్చిపోలేకపోతున్నారు. మహా మనిషిగా
మహోన్నత వ్యక్తిగా, అంటే ఇల్లు లేని వారికి, అంటే నిలువ నీడ లేని వారికి సొంతింటి కళను నిజం చేయడం, రైతే రాజని నిరూపించిన మహా వ్యక్తి. అదేవిధంగా దేవుడి పింఛను, అంటే పింఛను వచ్చి అంతకు ముందు పింఛను రాని కుటుంబాలను కూడా ఈ రోజు రాజశేఖర రెడ్డి సీఎం అయిన తర్వాత పింఛను రావడంతో, ఆ పింఛను ఇచ్చిన దేవుడి ఇక లేకపోవడంతో, ఇక దేవుడే లేనప్పుడు మేమెందుకని ఆ గుండెలు ఆగిపోయి చనిపోయిన కుటుంబాలు కూడా ఈ 30 కుటుంబాల్లో ఉన్నాయి. 30 కుటుంబాలను మొత్తం 7 రోజుల పాటు పరామర్శించండి. తొలి విడత పరామర్శ యాత్ర ఈ కూడతో ముగుస్తుంది. మొత్తానికి ఈ 7 రోజులు సాగిన పరామర్శ యాత్ర ఒక నల్గొండ జిల్లాలో నూతన అధ్యాయానికి శ్రీకారం, రాజకీయాల్లోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు అవుతుంది. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ ఎప్పుడు ఎన్నికలప్పుడు కూడా వెళ్ళని తండాల, గిరిజన తండాలకు, మనం గువ్వలగుట్ట తండ చూసాం. గువ్వలగుట్ట తండ అనేది దేవరకొండ నియోజకవర్గంలో మారుమూల ప్రాంతం, దాదాపు రోడ్డు సౌకర్యం కూడా లేని గ్రామం. ఆ గ్రామానికి ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు కూడా, అక్కడ స్థానిక నాయకులు, చిన్న నాయకులు, గ్రామ స్థాయి నాయకులు చెప్పిన వారికి ఎప్పుడైనా ఓట్లు వేసే పరిస్థితి అక్కడ కనిపించేది. కానీ ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా ఇక్కడికి, మండల స్థాయి నాయకుడు కూడా గ్రామాన్ని చేరుకోలేని పరిస్థితిలో షర్మిల అంత దూరం వెళ్లి ఆ గుట్టలో దారులు లేని గువ్వలగుట్ట తండాకు వెళ్లి ఆ గ్రామంలోని గిరిజన పరామర్శించడంతో చూస్తే అక్కడ ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టారు. ఎందుకంటే అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. అదే విధంగా నిన్న చూసిన కందకట్ల గ్రామంలో కూడా గ్రామం అంతా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎందుకంటే సంక్రాంతి పండుగ ఈ రోజే అన్నట్లుగా ఆ గ్రామస్తులంతా కూడా షర్మిల వస్తుందంటే మొత్తం రోడ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి స్వాగతం పలకడం, ఆ గ్రామస్తులంతా కూడా పండుగ వాతావరణం నెలకొందనేది చాలా ఆనందం వ్యక్తం చేయనుంది. వారితోటి దాదాపు ఆ గ్రామంలోనే 45 నిమిషాలు షర్మిల గడపడం జరిగింది. ఎందుకంటే వారు చూపిన ఆదరణ, వారు చూపిన స్వాగతం చూసి ఆమె కూడా అక్కడ గ్రామస్తులను మర్చిపోలేని సంఘటనగా, అరుదైన సంఘటనగా ఆమె భావించడం జరిగింది. అదేవిధంగా అదే విలేజ్ లో 23 రోజుల పాప కూడా నామకరణం చేయడం జరిగింది. ఎందుకంటే షర్మిల చేతుల మీదుగా నామకరణం చేయించుకున్న కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే ఈ పరామర్శ యాత్రలో చూస్తున్నాం, ఒక ముగ్గురికి నామకరణం చేయడంతో పాటు 2 అక్షరాభ్యాసం కూడా చేయించడం జరిగింది. ఎందుకంటే వసంత పంచమి రోజున షర్మిల చేతుల మీదుగా, అంటే ఎక్కువగా దేవాలయాల్లో అక్షరాభ్యాసం, సరస్వతి టెంపుల్లో అక్షరాభ్యాసం, బ్రాహ్మణోత్తముల చేతుల మీద అక్షరాభ్యాసం చేస్తారు. కానీ ఈ పరామర్శ యాత్రలో ఒక 2 కుటుంబాలు మాత్రం ఏకంగా గరీబుల చేతుల మీదుగానే అక్షరాభ్యాసం కూడా చేసుకోవడం జరిగింది. అంటే ఈ పరామర్శ యాత్ర చూసినట్టుంటే, పరామర్శ యాత్ర అంటే కుటుంబ సభ్యుని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో ఉన్న కుటుంబాలను పరామర్శించడమే కాదు, మా గ్రామాలను కూడా, అంటే రాజశేఖర రెడ్డి పోయిన తర్వాత 5.5 సంవత్సరాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, ఎలాంటి ఆదరణ లేకుండా అవస్థలు పడుతున్నామనే కుటుంబాలను కూడా ఓదార్చినట్లుగా ఉందనేది ఈ గ్రామాల ప్రజలు కూడా అనుకోవడం జరుగుతుంది. వాళ్ళు కూడా అంటే చెప్పకనే చెప్తున్నారు, అంటే మాటల్లో చెప్పలేని ఆదరణ కుటుంబం చూసింది కాబట్టి వారికి మేము ఎన్నంటి ఉంటాం. వారు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ప్రతి పేద ప్రజలకు, ప్రతి నిరుపేదలకు అండగా నిలిచారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబానికి మేము అండగా ఉంటాం. అంటే నల్గొండ జిల్లా వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి కొండంత అండగా ఉంటుందని నిరూపించడానికి ఈ పరామర్శ యాత్రలో మేము ఆమెకు బ్రహ్మరథం పట్టాం, అపూర్వ స్వాగతం పలికామనేది గ్రామం ఎక్కడ చూసినా చెప్పుకోవడం జరుగుతుంది. మొత్తానికి ఈ రోజు ఈ పుడికూడతోటి పరామర్శ యాత్ర ముగుస్తుంది. ఈ పరామర్శ యాత్ర ముగిసిన తర్వాత మీడియా తోటి కొద్దిసేపు మాట్లాడి ఆమె తిరుగు హైదరాబాద్ ప్రయాణం అవుతారు. మొత్తానికి మళ్ళీ ఈ తొలి విడత పరామర్శ యాత్ర ముగిసిన తర్వాత 2వ విడత ఇంకా ఈ జిల్లాలో, నల్గొండ జిల్లాలో ఇంకా 26 కుటుంబాలు, రాజశేఖర రెడ్డి మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు కోల్పోయిన ఇంకా 26 కుటుంబాలు కూడా త్వరలో, అంటే డేట్ డిక్లేర్ కాలేదు, త్వరలో ఆ కుటుంబాలను కూడా పరామర్శించడం జరుగుతుంది. ఆ పరామర్శ యాత్ర ఇది నిరంతరంగా అంటే రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆయన కోసం ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలన్నింటినీ కూడా కలుస్తాను, ఆ కుటుంబాలను ఓదారుస్తానని నల్ల కాలువలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి రాలేని పరిస్థితుల్లో ఆయన సోదరి షర్మిల ఈ యాత్రను తెలంగాణ జిల్లాలో చేపట్టడం జరుగుతుంది. అయితే నల్గొండ జిల్లాలో తొలి విడత ముగిసినగానే త్వరలోనే 2వ విడత చేపట్టడం జరుగుతుంది. ఇదే విధంగా మిగతా జిల్లాలో కూడా ఈ పరామర్శ యాత్ర ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి నల్గొండ జిల్లాలో ఈ పరామర్శ యాత్ర ఇక్కడ ప్రజలకే కాదు, ఇక్కడ నాయకులకు, కార్యకర్తలకే కాకుండా ఇక్కడ గ్రామీణ ప్రజల్లో కూడా నూతన ఉత్సాహం నింపిందని అంటే మేము ఎప్పుడు కూడా ఊహించలేదు. రాజశేఖర రెడ్డి కూతురు వాళ్ళు మాట ఇచ్చారు కానీ ఇక్కడ మాట నిలుపుకుంటారో నిలుపుకోరో, రాలేరు, ఇంత మారుమూల ప్రాంతాలకు రాలేదు అనేది భావన ప్రజల్లో ఉండేది. కానీ ఈ రోజు వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వారిని చూసి వారితో కరచాలం చేశాక వాళ్ళు మైమరిచిపోయిన పరిస్థితి ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మేము ఊహించలేదు, ఇన్ని రోజుల తర్వాత అసలు మేమే మా కుటుంబ సభ్యుని కోల్పోయిన తర్వాత మేమే మర్చిపోయాము. కానీ వాళ్ళు ఇన్ని రోజులు గుర్తుపెట్టుకొని మా కోసం ఇంత దూరం వచ్చారంటే
వారిని మన జీవితంలో మర్చి ఒక దేవతలుగా వచ్చేది మాకు. అంటే రాజశేఖర్ రెడ్డి అంటే నిజంగానే మాకు ఎంత అభిమానం ఉన్నదో ఆ కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చి చూపడంతో చాలా సంతోషం, మంత్రముగ్ధులైపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు సంతోషాన్ని పట్టుకోలేక ఆనంద బాష్పాలు రాల్సిన కుటుంబాలు ఈ నల్గొండ జిల్లాలో కనిపించడం జరుగుతుంది. కూడా మీరు ఎటు అయిపోతుంది ఆ సారికే అంటే మేము ఎక్కడ పోయినా ఆ సారికే వేస్తాము. మీకు గెలిచని మా వాడ మొత్తం ఆ సారికి ఆ సార్ అంటే క్షణపానం ఈ సార్. ఎందుకంటే సార్ చేసిన మేలు మాకు క్షణాలు ఉన్నాయన్నమాట. ఈ ఇల్లు కట్టించింది ఇక్కడ గవర్నమెంట్ కూడా ఆ సారే సారే కట్టించిండు. 3 రోజులు పెంచుకొని 1 అంబులెన్స్లు పెట్టిండు. మా ఈ అమ్మాయి కూడా ఒక ఆపతుంది.